తెలంగాణ గురుకుల పాఠశాలల్లో వరుసగా చోటు చేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పార్టీ తెలంగాణ కన్వీనర్ హేమ సుదర్శన్ డోమల్గూడలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ హాస్టళ్లలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే దానికి బాధ్యత వహించాల్సింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియేనని ప్రశ్నించారు. విద్యాశాఖను సీఎం వద్దే ఉంచుకుని ఇలాంటి ఘటనలు జరగడం పాలనాపరమైన వైఫల్యమని విమర్శిస్తూ గురుకుల పాఠశాలలు మరియు హాస్టళ్లలో విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రత్యేక విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. కోర్టులో రేవంత్ రెడ్డి భారీ దోపిడీ అని డైరెక్ట్గా వాళ్ళే పేపర్లలో అంటే ఆయన చేస్తున్నది దోపిడీ అనేటట్టుగా వస్తుంది చూసుకుంటే. ఏంటిది దీంట్లో గురుకులకు మరోవైపు వచ్చి యంగ్ ఇండియా గురుకుల పాఠశాల పేరిట ఒక్కో స్కూల్ భవనానికంటే 200 కోట్లు అని చెప్పేసి అట్లా చెప్తున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే ఎన్ని ఏరియాలలో మనం చూసినా కానీ పురుగులన్నము నాణ్యం లేని భోజనము, ఈ విధంగా హాస్టల్లో సమస్యలు, ఆడపిల్లలకు కూడా సమస్యలు ఉన్నట్టుగా కూడా మొన్న మనము అమీర్పేట హాస్టల్లో చూసుకుంటే దరిద్రంగా కూరగాయలు కూడా ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మనం అన్ని విజువల్స్లో చూసినాం, మీడియాలో వచ్చింది కూడా అది. కనీసం ఏంటిది పిల్లల యూజ్ చేసే ప్యాడ్స్ దాంట్లో వచ్చేసి అన్నం రైస్ని కడుగుతున్నారు అన్నట్టు కూడా చెప్తున్నారు. అంటే ఈ విధంగా పర్టికులర్గా చెప్పడానికి కారణం ఎందుకు అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో మీరు అసలుకి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి గురుకుల పాఠశాలల్లో పిల్లల్ని వేయడం అనేది. అంటే ఇప్పుడు మేము ఏం చెప్పాలి అంటే మన ప్రజలందరము ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు గురుకుల పాఠశాలల్లో పిల్లల్ని పంపించొద్దు. 10th క్లాస్ వరకు చదువుకున్న గురుకుల పాఠశాలలో పంపించొద్దు, మీరు ఇళ్లలో పెట్టుకొని చదివించుకోండి అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఫుడ్ పాయిజన్ అయ్యి రేపు పొద్దున ఏదన్నా జరిగి పిల్లలు చనిపోతే ఎవరు బాధ్యత? ఏం చేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి గారు? మొన్నటికి మనం చూసుకుంటే